పల్లవిని ఎందుకు కొట్టావు అవని అని గట్టిగా అడుగుతున్న మామయ్యతో కమల్ వదిన అన్ని పల్లవిని కొట్టడం ఏంటి నాన్న? వదిన అసలు ఎవరి మీదకి చేయి చేసుకోదే అని అంటే, నోర్మి నీకేం తెలుసురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునా అవని, నువ్వు పల్లవిని కొట్టావా? అసలు ఎందుకు కొట్టావు? పల్లవిని కొట్టవలసినంత అవసరం నీకేంటి అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయినా నువ్వు పల్లవిని కొట్టాల్సినంత కక్ష ఏంటి? అసలు పల్లవి ఇంట్లో మనిషి అయినా ఎందుకు నువ్వు తనని కొట్టావు? అంత ఇది నీకు తన మీద ఏంటొచ్చింది అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవని ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే చాలా కోపంతో మంచి పని అయ్యిందనైతే మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అవని కాసి చెప్పు అవని, అసలు పల్లవిని నువ్వు ఎందుకు కొట్టావు అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ పెద్ద కూతురు అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు కొట్టావని అడిగినా చెప్పకపోయినంత కారణము లేదంటే పెద్దవాళ్ళంటే నిర్లక్ష్యము ఏంటో అనేత అంటూ ఉంటుంది. అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అవని వదిన అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అవని వదిన అలా చేయదు నాన్న, పల్లవి వదిన ఏదో తప్పు చేస్తే కానీ అవని వదిన అలా కోప్పడిసి కొట్టదు అనేత అంటూ ఉంటుంది వాళ్ళ చిన్న ఆడపొట్టి. ఆ మాటలకి నేనే తప్పు చేశానా, నేనే మంచిదాన్ని కాదా అని పల్లవి అనేసరికి అమ్మాయి అయితే కామ్గా ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య అయితే ఏం జరిగిందో చెప్పు పల్లవి, నువ్వేనా చెప్పు, అవని నిన్ను ఎందుకు కొట్టింది కారణం చెప్పు అనేది అడుగుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య పల్లవిని.